పరిశుద్ధ గ్రంథం నుండి పరిశుద్ధులైన మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయము 25 నుండి 27 వరకు చదువుకుంటున్నాను. అందువలన నేను మీతో చెప్పున్నదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణము గురిచేయను, ఏమి ధరించుకుందుమో అని మీ దేవుడు గురిచేయను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నారు. మీరు వాటి కంటే బహు శ్రేష్ఠులు కారా? మీలో నెవరు చింతించుట వలన తన ఎత్తు మూరెడెక్కువ చేసుకునగలడు. ప్రార్థించుకుందాము. దయగల తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమగల ప్రభువా, మా పరలోకమునైన మహోన్నతుడా, మహాగణుడా, యేసు ప్రభువా, గొప్ప దేవ, మీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మీ ఉన్నతమైన, శ్రేష్టమైన, దివ్యమైన, ఘనమైన, గొప్ప నామములకు స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. ప్రభువా, ఈ సాయంకాల సమయం ఈ పరిశుద్ధమైన వాక్యం చదివి ధ్యానిస్తుండగా దేవా, మీరు మాతో మాట్లాడి మా విశ్వాసం బలపరచమని, ఆత్మీయ జీవితాన్ని మీరు అభివృద్ధిపరచమని స్తోత్రములు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని పరిశుద్ధ సంగమా, దేవుని ప్రియ బిడ్డలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామమున మీ అందరినీ ఈ సాయంకాల సమయం ఈ వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. సిఎస్ఐ చర్చ్ శాంతినగర్ పరిశుద్ధ సంగమున మీ అందరికీ స్వాగతమును, ఆహ్వానమును తెలియజేస్తూ ఉన్నాను. ఈ విధముగా మరి మీతో కలిసి ఈ రాత్రికాల సమయం దేవుని పరిశుద్ధమైన వాక్యమును ధ్యానించుటకు ప్రభు నాకు ఇచ్చిన ప్రేరణను బట్టి, తలపును బట్టి దేవునికి స్తోత్రములు, కృతజ్ఞతలు నేను సమర్పిస్తున్నాను. అంతమాత్రమే కాకుండా మన ప్రియతమ బిషప్ గారికి, అధ్యక్షుల పెద్దలకు నేను ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. శాంతినగర్ పరిశుద్ధ స్థానిక సంఘంను బట్టి, కాస్టింగ్ ఆఫీసర్ను బట్టి, నాయకులను బట్టి ఈ వందనాలు తెలియజేస్తూ, మరి ఈ రకంగా యూట్యూబ్ ద్వారా ఛానల్ ప్రారంభించి దేవుని వాక్యం మీతో పంచుకోవడానికి కరుణను ప్రేరేపించిన దాన్ని బట్టి దేవుని వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. క్రైస్ట్ ఈస్ అవర్ హోమ్, నా ప్రభువా, నా దేవా అని బట్టి కార్యక్రమం ద్వారా మీ ముందుకు రావడానికి నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. ఈ దిన మన ధ్యానాంశము చింతించకుడి. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ప్రస్తుత పరిస్థితులు మనము ఆలోచన చేసినప్పుడు, ప్రస్తుత పరిస్థితులు మనం గమనించినప్పుడు ప్రతి ఒక్కరు చాలా చింతిస్తూ ఉన్నాను. ఈ కరోనా మహమ్మారి ప్రతి ఒక్కరి యొక్క మనస్సులో, హృదయంలో భయమును, ఆందోళనను రేకెత్తించి, భూములను పుట్టించి, ఏమవుతుందో, ఎలా ముందుకు వెళ్తామో, లేదా ఎలా మనము జీవించగలుగుతామో, ఎలా మనము బ్రతకగలుగుతున్నటువంటి ప్రశ్న మనలో ఉత్పన్నము అయి ప్రతి ఒక్కరిని ఒక భయానికి, భీతికి, ఆందోళనకు గురి చేసినటువంటి సమయం. ఈ క్లిష్ట సమయంలో, ఇటువంటి భయంకరమైన పరిస్థితుల్లో మనము చాలా దేవుని మీద విశ్వాసం ఉంచవలసిన వారమై ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని పరిశుద్ధ సంగమా, ప్రియ విశ్వాసులారా, దేవుడు సృష్టిని కలగజేసినప్పుడు సృష్టి క్రమంలో మనము గమనిస్తూ ఉన్నాం. దేవుడు సమస్తమును తన మాట ద్వారా, వాక్కు ద్వారా కలగజేసి ఉన్నాడు. అయితే మానవుని తన యొక్క పోలికలో, తన స్వరూపములో నిర్మించి కలగజేసి, మానవుడు జీవవాయువును ఊది ప్రాణాత్మను దేవుడు దయచేసి తన యొక్క పరిశుద్ధ చిత్తమును, తన సంకల్పమును, తన ఉద్దేశమును
మానవుల ద్వారా దేవుడు బయలుపరిచి ఉన్నాడు. ప్రియులారా, దేవుడు మానవుని యొక్క ప్రత్యేకమైన ఉద్దేశంతో కలగజేసిన విధమును మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు మన పట్ల దేవుని ఉద్దేశం అది ఉన్నతమైనదిగా ఉంటూ ఉందని మనం గుర్తించవలసిన వారమై ఉన్నాం. మానవుడు దేవుని దృష్టిలో చాలా ప్రత్యేకమైన వాడుగా, ఒక ప్రత్యేక గుర్తింపు కలిగిన వాడుగా ఉన్నాడనే విషయము ఈ సమయంలో మనము జ్ఞాపకం చేసుకోవలసిన వారమై ఉన్నాం. పశువుల కంటే, పక్షుల కంటే, సమస్యను బట్టి మరి భూ జంతువులు అన్నిటికంటే మానవుడు ఒక విశుద్ధత కలిగి ఉన్నాడు, ప్రత్యేకతను కలిగి ఉన్నాడు. ఒక శ్రేష్టమైనటువంటి మరి జీవిత విధానాన్ని కలిగి ఉండాలని దేవుడు కోరుచు ఉన్నాడు. చదువుకున్న వాక్య భాగంలో మనం గమనించినప్పుడు ప్రభువు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియులారా, మీరు ఎవరు చింతించడం వలన తన ఎత్తును నడుకోవాలా చేసుకున్నాడు. మనం ఇది చింతిస్తూ ఉన్నాం, బాధపడుతూ ఉన్నాం, దుఃఖిస్తూ ఉన్నాం. అయ్యో, కరోనా మహమ్మారి మమ్మల్ని ఈ రీతిగా భయపెట్టినటువంటి సమయంలో మరి మేము ఎలా జీవించాలి, ఎలా బ్రతకాలి, లేదా ఎలా ముందుకు కొనసాగాలి, మానవుని యొక్క అనుగడ ప్రశ్నార్థకంగా మరి కనబడుతుంది. ఈ సమయంలో దేవుని వాక్యం మరి మనతో మాట్లాడుతూ, దేవుడు మనతో ముచ్చటిస్తూ జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. ప్రియమైన వాళ్ళారా, మనము దేవుని సన్నిధిలో ఒక గొప్ప విశ్వాసంతో, నమ్మకంతో మరి ఉండినప్పుడు దేవుడు తప్పక మనల్ని తన వాక్యం ద్వారా దర్శించి, ధైర్యపరిచి, బలపరిచి ఆయన యొక్క సన్నిధి ప్రసన్నత తోడు మనకిచ్చువాడని నేను మీకు మనం చేస్తూ ఉన్నాను. మనం చింతించవలసిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడు మనలో ఉన్నాడు, మనతో ఉన్నాడు. ఈ క్లిష్ట సమయంలో మనం దేవుడి మీద విశ్వాసంతో, దేవుడి మీద నమ్మకంతో, ప్రభువు మీద ఆధారపడి ఇదిగో మనం ముందుకు సాగవలసిన వారమై ఉన్నాం. ఈ కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాచున్నటువంటి ఈ సమయంలో నేను దేవుని బిడ్డలముగా, దేవుని ప్రజలముగా, విశ్వాసులముగా, వాక్యం ఎదిగిన వారముగా ఇదిగో ధైర్యంగా మనము దీనిని ఎదుర్కోవలసిన వారమై ఉన్నాం, దీనిని జయించవలసిన వారమై ఉన్నాం. దీనిని మనము మరి దేవుని కృప ద్వారా, సహాయం ద్వారా ఇదిగో దీనిని మనం ఓడించగలటువంటి నమ్మకము కలిగి బ్రతకవలసిన వారమై ఉన్నాం. లూకా సువార్తలు కూడా ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తూ లూకా సువార్త 12వ అధ్యాయం 25వ వాక్యంలో తెలియజేస్తాం. మీరు ఎవరు చింతించడం వలన తన ఎత్తు మొదలెక్కువ చేసుకొనగలరు. మనం చింతిస్తున్నాం, బాధపడుతూ ఉన్నాం. అయ్యో, ఎట్లా ఈ కరోనా ఎందుకు వచ్చింది, ఇది ఎప్పుడు వెళ్ళిపోతుంది, దీని నుండి నాకు ఎప్పుడు మరి విముక్తి కలుగుతుంది, విడుదల కలుగుతుంది, పూర్తి స్వేచ్ఛ పొందకుండా లేదా పూర్తి విడుదల మనము పొందినటువంటి నమ్మకంలో మరి జీవిస్తూ ఉన్నాం. ఇలా దేవుడు నమ్మదగిన వాడు, సహాయకుడు, ప్రేమ కలిగిన వాడు. ఆయన తప్పక ఇదిగో రక్షించి కాపాడి మళ్ళీ ఆయన తన సన్నిధిలో నిలబెట్టు వాడై ఉన్నాడని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియ దేవుడి పరిశుద్ధ సంగమా, దేవుడి బిడ్డలారా, విశ్వాసులారా, ఇదిగో మనము ఎక్కువగా చింతించవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన ఇదిగో మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్న దేవుడై ఉంటూ ఉన్నారు. పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినప్పుడు ఒక కుటుంబం ఉంటుంది. లూకా సువార్త 10వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు అక్కడ ఒక కుటుంబాన్ని మనం గమనిస్తాం. బేతనీయ గ్రామంలో మరియా మార్తల కుటుంబము మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ప్రభువు యొక్క బేతనీయ గ్రామాన్ని తరచుగా దర్శించేవాడు. ఆయన ఈ గ్రామాన్ని దర్శించినప్పుడు ఈ కుటుంబాన్ని తప్పక మరి దర్శించి ఈ కుటుంబంలో బిడ్డలను ఆయన మరి దీవించినటువంటి విషయము మనం గుర్తిస్తూ ఉన్నాం. 40వ వాక్యము చూసినప్పుడు లూకా సువార్త 10వ అధ్యాయం 40వ వచనం, మార్త విస్తారమైన పని పెట్టుకొనడం చేత తొందరపడి ఆయన దగ్గరకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పనిచేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పుమని.
ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగంలో గమనించినప్పుడు మరియా మార్తలు ఇద్దరు సహోదరులుగా ఉన్నారు. ఈ సమయంలో మార్త విస్తారమైన పనులు పెట్టుకొని ఉన్నది. మనము కూడా ఆయా సమయాల్లో చాలా పనులు పెట్టుకొని ఉంటాం, బిజీగా ఉంటాం, చాలా మరి వివిధ రకమైనటువంటి ఆలోచనలతో పనులతో మనం ముందు సాగుతూ ఉంటాం. అయితే మనం చేయవలసింది ఏంటి, మనము నిర్వహించవలసింది ఏంటి? అనేకమైన పనులు పెట్టుకొని ఉండడము అనేది ఉన్నప్పటికీ ప్రియులారా, మనము ఇతర విషయాల పట్ల, ఈ లోక సంబంధమైన విషయాల పట్ల, లౌకికమైన విషయాల పట్ల మనము ఆలోచన చేయడము ఎంతవరకు కరెక్ట్ అనే ఆలోచన చేయాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోక సంబంధమైన విషయాలు అనగా ఆహారం గురించి కానివ్వండి, వస్త్రం గురించి కానివ్వండి, ఈ లోకంలో సంపద గురించి కానివ్వండి, ఈ లోకంలో పేరు ప్రఖ్యాతులు కానివ్వండి, ఈ లోకంలో మరి ఏదైనా కానివ్వండి, ఇతరమైనటువంటి వాటి కొరకు మనం ఆలోచన చేస్తూ ఉంటాం. అయితే ఇక్కడ చూసినప్పుడు మార్త ప్రభుతో నీకు చింత లేదా అన్నటువంటి మాట ఆమె మాట్లాడుతుంది. అనగా తను చేసే పనిలో తన సహోదరి సహాయం చేయడం చాలా అవసరమని ఆమె గుర్తించింది. ఇలా మనము చింత చేస్తూ ఉంటాం, చాలా ఫికర్ చేస్తుంటాం, ఆలోచన చేస్తూ ఉంటాం ఎట్లా ఏమిటి అని. అయితే ఇక్కడ కూర్చున్నప్పుడు మరి మరియా ఒక శ్రేష్టమైన దానిని ఆమె ఎన్నుకున్నది, ఉత్తమమైన దానిని ఆమె ఎన్నుకున్నట్లుగా చూస్తూ ఉన్నాం. అనగా మన ప్రభువుతో గడపడం, ప్రభువుతో మనం ఉండడం, ఈ క్లిష్ట సమయాన్ని, ఈ యొక్క మరి పరిస్థితుల్లో మన ప్రభువుతో ఉండడం అనేది అది చాలా అవసరం. ఎదుర్కొంటారా మన ప్రభువుతో గడిపే సమయము అది మన వ్యక్తిగత, కుటుంబ, సంఘ జీవితానికి, సమాజ జీవితానికి అది దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, మేలుకరంగా ఉంటుందని మనం గుర్తించవలసిన వారమై ఉన్నాం. మనము ఇదిగో ప్రభు సన్నిధిలో, ఆయన పాదముల వద్ద, ఆయన సముఖములో, ఇదిగో ఆయన పరిశుద్ధ సహవాసంలో మనం ఉండుట అది మనకు ఎంతో దీవెనకరం, ఆశీర్వాదకరంగా చెప్పబడుతుంది. మార్త ప్రభుతో మాట్లాడినప్పుడు నీకు చింత లేదా అయ్యా, నేను ఎన్నో పక్క పెట్టుకున్నా, చాలా బిజీగా ఉన్నా, నేను చాలా నీకు ప్రత్యేకమైన వంటలు చేసి, ప్రత్యేకమైన భోజనం చేసి, ప్రత్యేకమైన ఆహారం సిద్ధపరిచి నిన్ను సంతోషపరచాలని నేను తలస్తున్నానే, నేను యోచిస్తూ ఉన్నానే. నేను నీ విషయంలో ఎంత ఆలోచన చేసినప్పుడు నీవు నా సహోదరుని నాకు సహాయంగా పంపడంలో ఎందుకు ఆలోచన చేయడం లేదు, నీ దాన్ని ఎందుకు గుర్తిస్తలేవు, ఎందుకు నీవు గ్రహిస్తలేవు, ఎందుకు నీకు చింత లేదని మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. క్లియరా? ఈ చింత అనేది దేని కొరకు నీ చింత? ఈ దిన మన చింత దేని కొరకు? ఈ దినం నీవు నేను దేని కొరకు చింతిస్తున్నా? క్లియరా? ఇదిగో మనం ప్రభు కొరకు ఇదిగో చింతించవలసిన వారిని. మనకు దేవుని సన్నిధిలో మనం గడపడం అనేది అది ఒక గొప్ప ఆశీర్వాదకరమైనదిగా, దీవెనకరమైనదిగా చెప్పబడుతూ ఉంది. ఏ లోకమైన వాటి కొరకు కాదు, ఈ లోకమైన వాటి కొరకు మనం చింతించడం అనేది అది పక్కన వ్యక్తి, పరలోకమైన విషయాల పట్ల శ్రద్ధ, ఆసక్తి కలిగి మనం జీవించుట అది మనకి ఎంతో దీవెనకరంగా ఉంటుందని నేను మీకు మనవి చేస్తున్నా. పరిశుద్ధ దేవుని బిడ్డలారా, ఇదిగో మనము ఈ సమయంలో ఏ విషయంలో చింతిస్తున్నామో ఒకసారి తలంచవలసిన వారమై ఉన్నాము. పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినప్పుడు పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయములో మనం చూసినప్పుడు 7వ వాక్యంలో జ్ఞాపకం చేస్తాను. పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వాక్యంలో ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. ఆయన మన గురించి చింతిస్తూ ఉన్నాడు, అనగా లక్ష్యము చేయించున్నాడు. ప్రతి ఒక్కరి గురించి దేవుడు ఆలోచన చేసే దేవుడు, ప్రతి ఒక్కరి గురించి ఆయన యోచించే దేవుడు, ప్రతి ఒక్కరి గురించి ఆయన ఒక చింత కలిగిన దేవుడు. అయ్యో నా ప్రియ బిడ్డకు ఏమి అవసరత ఉందని, ఏమి కావాలి, ఏమి ఇవ్వాలి, ఏ విషయంలో ఆయన నన్ను ఆర్థిస్తూ ఉన్నాడు, మనవి చేస్తూ ఉన్నాడు, లేదా ప్రార్థిస్తూ ఉన్నాడు, మొరపెడుతూ ఉన్నాడు అనే విషయము దేవుడు గ్రహిస్తూ ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా,
ఆయన మనల గురించి చింతిస్తూ ఉన్నాడు. ఆయన నా గురించి చింతిస్తున్నాడు, నీ గురించి చింతిస్తున్నాడు, ప్రతి ఒక్కరి గురించి, అందరి గురించి ఆయన చింతిస్తున్నాడు. కనుక మన చింత యావత్తు ఆయన మీద వేయాలి. అనగా సంపూర్ణత దేవుని మీద ఆధారపడాలి, భారం వేయాలి, విశ్వాసంతో ఉండాలి. ఈ కరోనా సమయంలో నీవు నేను తిరగరా, అధైర్యపడకూడదు, ధైర్యంగా ఉండాలి, విశ్వాసంతో ఉండాలి, ఆత్మనిర్భరతో ఉండాలి. దేవుని మీద భారం వేసి జీవించవలసిన వారమై ఉన్నాం. దేవుని బిడ్డలారా, మనం ఒక విశ్వాసంతో ముందుకు సాగాలి, నిరీక్షణతో జీవించాలి. తప్పక కరోనా నేను తొలగిస్తా, తీసివేస్తా, ఈ యొక్క విపత్తు నుండి ఆయన మనం తప్పిస్తూ ఉన్నాడు, కాపాడుతున్నాడు. కావలసిన క్షేమ భద్రత మనం దయచేస్తూ ఉన్నాడు. అయితే మీరు చూడండి, ఇంతమంది ఒక సజీవులుగా ఉన్నామంటే దేవుడు గొప్ప కృప అయ్యేటువంటి. కనుక ఇదిగో మనం ఎక్కువగా చింతించక, దీని విషయమై ఆందోళన పడక, కలవరపడక, దుఃఖించక, లేదా విచారంతో ఉండక, ఇదిగో ధైర్యంతో ఉండడం అది మనకెంతో మేలు అని నేను జ్ఞాపకం చేస్తున్నాను. విశ్వాసంతో ఉందాం, ప్రార్థన చేద్దాం, ప్రభువు మీద మనం భారం వేద్దాం, నమ్మకంగా ముందుకు సాగుదాం. తప్పక దేవుడు మనందరినీ ఈ కరోనా నుండి తప్పించి, సంరక్షించి, కాపాడి ఆయన దీవించేటువంటి ప్రభువుగా ఉంటూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళ నీవు నేను ఎక్కువగా చింతించక, శారీరకంగా మన బలహీనం కాక, మానసికంగా కృంగిపోక, ఆధ్యాత్మికంగా దిగజారిపోక, ఇదిగో ధైర్యంగా నిలబడి విశ్వాసంతో జీవించుట ఇది చాలా అవసరమని నేను మీకు మనవి చేస్తున్నాను. ఏ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ సంగమా, నీవు నేను ప్రభువు మీద మన చింత మనం వేద్దాం. అనగా ఆయన మన గురించి చింతిస్తున్నాడు కనుక నీవు నేను ఇదిగో ధైర్యంగా జీవిస్తూ ఈ లోకంలో మన విశ్వాసం కాపాడుకొని బ్రతకవలసిన వారమై ఉన్నాం. ఈ కరోనా మహామారి దేవుడు తప్పించి మన ఆయన ఇదిగో భద్రతా క్షేమాన్ని ఇచ్చువాలని కనుక ప్రభు సన్నిధిలో నేను విశ్వాసంతో దేవుని అడగవలసిన వారమై ఉన్నాం. కనుక నేను ఎక్కువగా చింతించక, ఆలోచన చేయక, దేవుని మీద భారం వేసి జీవిస్తాం, నమ్మకంతో జీవిస్తాం, విశ్వాసంతో బ్రతుకుతాం. కనుక అతి గొప్ప విశ్వాసంతో జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనం జీవించి బలపరిచి, ధైర్యపరిచి, కాపాడి తోడైతే నడిపించును కనుక ఆమె ప్రార్థించుదాము. దయగల తండ్రి, పరిశుద్ధ ప్రేమల ప్రభువా, పరలోకమునైన మహోన్నతుడ, మీ పరిశుద్ధమైన పాదముల కదనాలు తండ్రి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ సాయంకాలం దేవ మీ పరిశుద్ధమైన వాక్యము ధ్యానించేనా, కొన్ని నిమిషాలు మీ వాక్యము మేము దేవ ధ్యానించేనా, మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు వందనాలు. రాజా, ఇదిగో మా తండ్రి, మీరు మాతో దేవ మాట్లాడిన బట్టి మీకు వందనాలు. అయ్యా, నా చింత యావత్తు మీ మీద వేసి ధైర్యంగా బ్రతుకులుగా ప్రసాదించండి దేవా. నన్ను అయ్యా మమ్మల్ని మన వ్యక్తులు జ్ఞాపకం చేసుకుని పరిశుద్ధాత్మ మేము ముందు సహాయం చేయమని, మా అంతమంతలో కావాల్సిన విశ్వాసం అనుగ్రహించి ధైర్యంగా జీవించకుండా ప్రసాదించమని, మా జీవితాల మీద తోడండి నడిపించమని, మీ క్షేమం భద్రత మీ కాపాదన మాకు అనుగ్రహించమని వందనాలు చెల్లిస్తూ, ఈ యొక్క దేవాన్ని ఎవరైతే ప్రోగ్రాంటున్నారో వారందరినీ దర్శించి దీవించి ప్రత్యేకంగా మీరు వారిని ఆశీర్వదించమని స్తోత్రం చెల్లిస్తూ, యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.